హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనండి. ఇంక ఇంటికి రాగానే మా ఆయనకి టీ కాఫీ అన్న పెట్టిస్తాను. ఇంకా మా వారికి అయితే పెట్టుకుని తాగడం రాదండి. ఇంకా నేను వచ్చి పెట్టించిన తర్వాతే ఇంకా తాగుతారు. ఎంత లేట్ అయినా సరే 7:30 అవనివ్వండి, 8 అవనివ్వండి రాత్రి ఇంకా రాగానే పెట్టిస్తాను. పెట్టించాక మిగిలిన పని చేసుకుంటాను. ఇంకా కాఫీ పెడుతున్నానండి. ఇంకా మా వారికి అయితే షుగర్ ఉంది. ఇంకా షుగర్ ఉందని ఇంకా ఆయనకి చక్కెర వేయను. ఇంకా తర్వాత అయితే వంట దగ్గరికి వచ్చేసానండి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుండి కాలీఫ్లవర్ కూర చేద్దామని రెడీ చేసుకున్నాను. అలానే పిండి కూడా కలిపి పెట్టుకున్నాను రొట్టె కోసం. మా వారికి షుగరు బీపీ ఉందండి. ఇంకా దానికోసం అయితే ఇంకా సాయంత్రం చపాతీ చేస్తున్నాను. మొన్నటిదాకా అయితే కిడ్నీలో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్తే కిడ్నీలో స్టోన్ ఇరుక్కుంది, ఆపరేషన్ చేయాలి అన్నారంట. ఇదివరకు ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ అయినప్పుడైతే చాలా బాధపడ్డారు మా ఆయన. అందుకని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నారు. రేపు స్టెంట్ వేస్తాను, తర్వాత వారం తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారంట. కిడ్నీలో స్టోన్ ఇరుక్కుంది, అందుకోసమనే కిడ్నీ వాపు వచ్చి ఇన్ఫెక్షన్ అయింది కొంచెం అని చెప్పారంట. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారండి. ఇంకా మా ఆయనేమో ఇక్కడ ఇంకా తెలుసున్న డాక్టర్ తోటి చూపించుకుంటాను రిపోర్ట్స్, వాళ్ళు ఏమంటారో అనేసి అంటున్నారు. మరి రేపు హాస్పిటల్కి వెళ్ళేది ఉందో లేదో అయితే తెలియట్లేదండి నాకు. ఇంకా చపాతీ చేస్తున్నానండి. ఇంకా సాయంత్రం అప్పుడు నాకు చపాతీ చేయడం కుదరక చేయలేదండి. అన్నమే తినేసేవారు. ఇంకా షుగర్ ఉన్నప్పుడు రైస్ తినకూడదు ఎక్కువ అనేసి ఇంకా నేను షాప్ దగ్గర నుంచి వచ్చాక లేట్ అయినా సరే ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. మా వారు టైలరింగ్ చేస్తారన్నాను కదండి. మా కిందనే షాప్ ఉంది. ఇప్పుడు మేము ఉండేది అయితే 3వ ఫ్లోరు. కిందే షాప్ ఉంది. ముందు అక్కడే చేసేవారు. ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి చేసేవారండి. ఈయనకి కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల ఇంకా షాప్లోంచి వచ్చేసి ఇంట్లోనే మిషన్లు వేసుకొని కుడుతున్నారు. ఎందుకంటే షాప్లో ఉంటే కొంచెం పని ఎక్కువ ఉన్నా చేయాలి, ఒంట్లో బాగోదు కదండి. అందుకోసమని ఇంకా ఇంట్లో అయితే కొద్దిసేపు ఆపేసినా కూడా పర్వాలేదు కదా అనేసి ఇంకా ఇంట్లోనే పని చేస్తున్నారు. ఇంట్లోనే మిషన్లు వేసుకుండి ఇంకా తనకు అయినంత వరకు అయితే చేస్తున్నారు. ఇంకా నేను షాప్కి వెళ్తాను కాబట్టి కొంచెం ఇంట్లో అలాగా ఇద్దరం నడుపుకొచ్చేస్తున్నాము. ఇంకా మాకు ఇంకా కొంచెం మా అబ్బాయి కూడా తోడుగా ఉండి కొంచెం మా అబ్బాయి కూడా కొద్దిగా సాయం చేస్తున్నాడు. మొన్న ఈ మధ్యనే మా అమ్మాయికి మ్యారేజ్ చేసామండి. 2 నెలలు అయింది. ఇంకా దానికి ఒకటి ఇంకా అప్పయింది. ఇంకా చిట్టీలు ఇంట్రెస్ట్ అన్నీ కట్టాలి కదండి. ఇంకా అందుకోసమని కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో. ఇప్పుడైతే మా ఆయన హాస్పిటల్కి వెళ్తున్నారని ఇంకా దగ్గర దగ్గర 20 రోజులు అవుతుందండి. 20 రోజుల నుంచి అయితే మా వారు ఇంకా పని చేయట్లేదు. ఇంకా నొప్పితోటి ఏం పని చేస్తారు, ఇంకా నొప్పితోటి చేయట్లేదు. నేనైతే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోమన్నారు కదా, చేయించేసుకోండి, రేపు పొద్దున వెళ్దాము, స్టెంట్ వేస్తే తర్వాత వారం తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారు కదా అంటున్నాను. చూద్దామని అంటున్నారు. మొన్న మా వారికి చాలా నొప్పి వచ్చిందండి. కిడ్నీలో నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నారు. మా అమ్మాయికి ఏసీ కార్డు ఉంది, ఆ కార్డు మీద చూపించుకుందామని వెళ్దామని అనుకున్నారండి. ఇదివరకు కూడా ఆపరేషన్ చేయించుకున్నది ఏసీ కార్డే. అప్పుడు నేను డ్యూటీ చేసేదాన్ని. అప్పుడు నాకు కార్డు ఉండేది, ఆ కార్డు మీద ఆపరేషన్ చేయించుకున్నారు. కాకపోతే హాస్పిటల్లో బాగా తిప్పుతారండి, తిరగాలి కాకపోతే. ఎందుకంటే ఇవాళ రా రేపు రా అని తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు నొప్పి వచ్చినా కూడా వెళ్ళామనుకోండి ఆ హాస్పిటల్కి, వాళ్ళు నెలకో 2 నెలలకో స్కానింగ్ రాస్తారు, అప్పుడు రమ్మంటారు. ఇంకా నొప్పితోటి అలా వెళ్ళి ఏమైందో తెలీదు, ఇంకా ఎప్పుడో స్కానింగ్ రాస్తారు అని మా ఆయన ఏం చేశారంటే బయట ప్రైవేట్లో స్కానింగ్ తీయించుకుండి డైరెక్ట్ ఆ స్కానింగ్ తీసుకుండి ఇంక ఏసీ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది ఏసీ హాస్పిటల్లో, చూసి వీళ్ళు దీనికంటే పెద్ద హాస్పిటల్కి పంపించారు. అది మాకు కొంచెం దూరమే, 2 బస్సులు ఎక్కి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ రిపోర్టులు చూసి, అంటే ఇక్కడ అన్ని పేపర్లు ఇస్తే సంతకాలు పెట్టించుకుండి అన్నీ చూసి అక్కడ పంపించారు పెద్ద హాస్పిటల్కి. పెద్ద హాస్పిటల్ పంపిస్తే వాళ్ళేమో ఆ రిపోర్టులు చూసి ఒక టెస్ట్ ఏదో చేశారంట. చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ 2 రోజుల తర్వాత ఒక టెస్ట్ చేసి మళ్ళీ సాయంత్రం 5:30కి ఒక టెస్ట్ చేయాలంటే ఇంక సాయంత్రం దాకా అక్కడే ఉండి, అంటే ఇల్లు దగ్గర కాదు కదండి వచ్చి వెళ్తానికి, ఇంక సాయంత్రం దాకా అక్కడే ఉండి మళ్ళీ అక్కడ ఒక టెస్ట్ చేయించుకోండి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, రేపు పొద్దున్నే ఏమీ తినకుండా వచ్చేయమన్నారంట. అంటే మళ్ళీ పొద్దున్నే ఏం తినకుండా వెళ్ళారు. తినకుండా వెళ్తే అక్కడ ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ చేశాక అంటే సిటీ స్కాన్, హార్ట్కి సంబంధించింది, మరి ఏవో టెస్టులు చేశారంట. చేసి మళ్ళీ ఆ రిపోర్ట్ల కోసం 3 రోజుల తర్వాత రమ్మన్నారు. అంటే 3 రోజుల తర్వాత అంటే ఇదిగోండి ఈరోజు, అంటే మంగళవారం రోజు. ఇంకా మంగళవారం రోజు వెళ్తే వాళ్ళ రిపోర్ట్లన్నీ చూసి
ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీకి, స్టోన్ ఇరుక్కుండడం వల్ల ఆపరేషన్ చేయాలన్నారంట. ఇంకా మా ఆయన అయితే ఇంకా కొంచెం వేరే హాస్పిటల్, వేరే డాక్టర్ దగ్గర చూపించుకుంటాను కొంచెం ప్రైవేట్లో, వాళ్ళు ఏమంటారో తగ్గుతుందేమో అనేసి అంటున్నారు. ఆపరేషన్ చేసినాడైతే చాలా బాధపడ్డారండి. అప్పుడు అది స్టెంత్ వేసినప్పుడు అది వేయడం కరెక్ట్గానే వేశారు, కానీ అప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ అయింది. అది రాయడంలో కూడా పేపర్లో ఒక సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇంకో సైడ్ అని రాసి అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు ఆపరేషన్ కోసం. పంపిస్తే వాళ్ళు చూసి ఇది రైట్ సైడ్ ఉందా అని అంటే, ఇంకా మా ఆయనేమో కాదండి లెఫ్ట్ సైడ్ ఉందంటే వాళ్ళు తప్పు రాశారని చెప్తే మళ్ళీ అక్కడ ఈఎస్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రాసిందంతా మళ్ళీ కరెక్ట్ రాయించుకుంటే మళ్ళీ అక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆపరేషన్ చేశారు. ఇంకా దానికోసమైతే మా ఆయన బాధపడుతున్నారు. అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు చాలా బాధపడ్డారు. మా వారికి ఆపరేషన్ అయిన తర్వాత కిడ్నీలో ఎప్పుడన్నా స్టోన్స్ ఉంటే కూడా యూరిన్లో వచ్చేసేయండి. నేను ఒక ఆకు ఉన్నది మా ఇంట్లో, మొక్క ఉంది. ఆ ఆకు కిడ్నీలో స్టోన్స్కి మంచిది, తింటే పడిపోతాయంటే ఇంకా నేను ఆ మొక్క తీసుకొచ్చి పెట్టానండి. చాలా రోజులు అయింది. ఇంకా ఆకు తింటే నిజంగానే కిడ్నీలో రాళ్ళు పడిపోయండి. ఇప్పటికి 3-4 సార్లు అయితే పడ్డాయండి రాళ్ళు. మనం బియ్యంలో ఎరుకుండి రాళ్ళు కంట పెద్ద సైజు కూడా ఉన్నాయి 2 రాళ్ళు అయితే. ఇంకా మామూలుగా చిన్నవి పడ్డాయి, పెద్ద సైజు రాళ్ళు అయితే 2 పడ్డాయి. ఇదేమో ఇరుక్కున్న మూల అయితే అసలు చాలా బాధ పెడుతుంది మా ఆయన్ని. ఇంకా మాకైతే ఇంకా మా వాళ్ళు, మన వెనకాల వాళ్ళు కానీ, మా ఆయన వెనకాల వాళ్ళు కానీ ఇంకా అంత ఉన్నవాళ్ళేం కాదండి. ఇప్పుడు మేము సంపాదించుకుండి మా అమ్మాయికి పెళ్లి చేసి ఇంకా మా పిల్లలు చదివించుకుండి కష్టపడుతున్నాము. ఇంకా మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చి అయితే 23 సంవత్సరాలు అయిందండి. ఇంకా మా ఆయన తరపు అంటే 7 మంది అండి. వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఊర్లో ఉంటారు అందరూ. ఏదన్నా అయినా కూడా అక్కడ ఊర్లో ఉండి కూడా ఎవరు పట్టించుకోరండి. మా అత్తగారికి కానీ మా మామగారికి కానీ, అంటే ఇప్పుడు మా మామగారు లేరు, ఉన్నప్పుడు కూడా ఎవరు అంత పట్టించుకునేవారు కాదు ఊర్లో ఉండి కూడా. ఏదన్నా అయినా కూడా ప్రతి చిన్న విషయం అయినా కూడా మా ఆయన ఇంత దూరం నుంచి వెళ్ళేవారండి. వెళ్తే నేను కూడా ఏమనేదాన్ని కాదు. అమ్మ వాళ్ళు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు చూడాలి కదా అని నేను కూడా ఏం చేసేదాన్ని కాదు. ఇంకా మా ఆయన ఊరు వెళ్తే కూడా ఏదన్నా చెవులియో బంగారం మీద ఉంటే తాకడ పెట్టుకుండి ఏదన్నా అవసరానికి అద్దెలు కట్టుకోవడమో, పిల్లల ఫీజులు కానీ అలా పెట్టుకుండి తాకడ పెట్టుకుండి విడిపించుకుంటూ చేసేదాన్ని. నేను కూడాను ఏమనేదాన్ని కాదు. కాకపోతే వాళ్ళకి ఎంత చూసినా కూడా లేనే లేదండి చూసారని. ఇప్పుడు మా ఆయనంటే విలువ లేకుండా అయిపోయింది. ఇంకా మా ఆయనకైతే ఇప్పుడు తెలుస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళకి అంత చేశాను, ఇప్పుడు నువ్వు విలువే లేకుండా అయిపోయింది, నా వాళ్ళకి ఎంత చేసినా విలువ లేదు అనేసి ఇప్పుడు బాధపడుతున్నారండి. వాళ్ళ దగ్గరలో ఉండి కూడా ఎవరి పనులు చూసుకుండేవారు. ఒక్కరోజు పని మానుకుండి అయితే వచ్చేవారు కదండి. మా ఆయన ఇంత దూరం ఉన్నా కూడా ఆయన పని మానుకుండి ఛార్జీలు పెట్టుకుండి మళ్ళీ అన్నేసి రోజులు ఉంటే కూడా వాళ్ళు ఈ పని చేసినా కూడా వచ్చి చూసేవారే కదండి. ఇలా చేసావా అని కూడా ఒక చూడడానికి కూడా వచ్చేవారు కాదు. మా ఆయన వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి కూడా ఏదైనా కష్టం వస్తే ఏదైనా చేస్తే కూడా ఇంకా నేను ఎప్పుడు కూడా ఏం చెప్పేదాన్ని కదండి. చెయ్యాలి కదా, తోడబుట్టిన వాళ్ళు అన్నప్పుడు చెయ్యాలి కదా, డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చులే అని నేను కూడా ఇప్పుడు డబ్బు కోసం ఆలోచించలేదండి. ఇంకా నేనే ఇంకా మా ఆయన ఊరేను ఉన్నా కూడా నేను ఎలాగోలాగా నేను అప్పుడు డ్యూటీ చేసేదాన్ని. అప్పుడు ఒక 10,000 అడ్వాన్స్ తీసుకుండి అలా నెల నెల కొంచెం కొంచెం కట్ చేసుకుండేవారు. అలాగా అప్పులు తీర్చుకుంటూ వచ్చాము. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఎవరికి కూడా మా ఆయన అంటే విలువ లేదండి. ఇప్పుడు బాధపడుతున్నారు తెలుసుకుండి. ఇప్పుడైతే ఎవరు కూడా ఎవరితోటి కూడా మా ఆయన సరిగ్గా మాట్లాడతలేదండి. ఎందుకంటే వాళ్ళకి అంత చేసినా కూడా అసలు మంచి చేసామని లేకుండా మళ్ళీ రివర్స్లో దెబ్బలాడతారు వాళ్ళు. ఇప్పుడు దెబ్బలాడుకోవడానికి రెడీగా ఉంటారండి. అందుకని మా ఆయన ఇంకా మొత్తానికి నాకొద్దు ఈ తలకాయ నొప్పి, నేను ఇంక ఇవన్నీ ఏం పట్టించుకోను అనేసి ఇంకా మా అత్తగారు ఒక ఆవిడ గురించి ఆలోచిస్తారు కానీ మిగిలిన వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అంటే ఉన్న అన్నదమ్ముల్లో తోడబుట్టిన వాళ్ళలో ఒకరో ఇద్దరు అయితే మంచిగానే ఉన్నారండి, మాట్లాడతారు వాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళతో అయితే మా ఆయన ఎక్కువ మాట్లాడతాం మానేశారు. ఇంకా చపాతీ అయితే చేస్తానండి. ఇంకా మా ఇంటి విషయాలు చెప్పుకుంటాం మీతోటి. ఇంకా ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చేస్తానండి. ఆయనకి ఆకలిస్తూ ఉంటుంది. చాలా లేట్ అయింది, ఇంకా టైం కూడా 9 కావస్తుంది. నేను వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా కూర వండి చపాతీ చేసి, నాకు చపాతీ చేయడం కొంచెం టైం పడుతుందండి, లేట్ అవుతుంది చపాతీ చేయాలంటే. వేరే ఏ పనైనా కొంచెం తొందరగా అయిపోతుంది కానీ నాకు చపాతీ చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ కాలీఫ్లవర్ కూరలో టమాటా వేయలేదండి. మా ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని టమాటా వాడతాం మానేసాను. ఉల్లిపాయలే కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా, కొంచెం ఉల్లిపాయలే ఎక్కువ వేసాను.
ఇంకా టమాటాలు వాడేదాన్నండి, కాకపోతే గింజలు తీసేసి వాడేదాన్ని. ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి, టమాటాలు ఉల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి, అందుకని మొత్తం ఇంకో టమాటాలు అయితే తేవడం మానేశాను. ఇంకా మా ఆయనకైతే ఇంకా చపాతీ తీసుకెళ్ళి ఇస్తున్నానండి. ఆయన ఆ రూమ్లో కూర్చుండి టీవీ చూస్తున్నారు, బెడ్రూమ్లో కూర్చుండి. ఇంకా లైట్ కూడా వేసుకోలేదు, అలా చీకట్లోనే కూర్చున్నారు. చీకటి ఉంది కదా, కనిపిస్తలేదు. ఇప్పుడు లైట్ వేసాను. ఇదిగోండి మా రూము, బెడ్రూమ్ ఇది. ఇంకా మా వారు ఇంకా కూర్చుండి టీవీ చూస్తున్నారు. ఇంకా ఇచ్చేసాను. ఆయనకి కొంచెం తొందరగా ఆకలేస్తుంది, షుగర్ ఉంది కదండి, తొందరగా ఆకలేస్తుంది. ఇంకా మా వారికి ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే టీవీ చూసుకుంటూ తింటున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం నైట్ షిఫ్ట్ అండి, ఆ అబ్బాయి నైట్ షిఫ్ట్కి వెళ్ళాడు, అందుకని ఇంకా వాడు వచ్చిన తర్వాత లేట్గానే తింటాడు. ఇంకా మా ఆయనకి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కొంచెం లేట్గానే తింటానండి. ఇదేనండి మా ఇంటి విషయాలు. మా విషయంలో అయితే ఏ గొడవలు అయితే లేవండి. మా ఆయన కొంచెం ఆరోగ్యపరంగా అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇంకా ఏ విషయంలో కూడా మాకు ఏ గొడవలు లేవు, హ్యాపీగానే ఉన్నాము. అంతేనండి ఈ రోజుకి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షాప్కి వెళ్ళి వచ్చి ఇలా యూట్యూబ్ వీడియోస్ పెట్టాలని ఇలా స్టార్ట్ చేశానండి. ఏదో కొంచెం ఆదాయం వస్తుందని ఆశతోటి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.